హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సియూటీవీ. ఈరోజు హర్బుజాలో అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గొడవలో హర్బుజా అనే జలసంధిలో ఏం జరుగుతుంది? చాలా నౌకల్ని బాంబ్ బ్లాస్ట్ చేసి తగలబెట్టేస్తున్నారు. అందులో అమెరికా సైన్యం చేస్తుంది అనేసి కాసేపు, ఇరాన్ సైన్యం చేస్తుందని కాసేపు, ఇజ్రాయెల్ చేస్తుందని కాసేపు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం వల్ల చాలామంది నష్టపోతున్నారు. ముఖ్యంగా ఇండియాలో అయితే మాత్రం ఆయిల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. గ్యాస్ కొరత అయితే గట్టిగా వచ్చేసింది. ఎందుకంటే ప్యానిక్ అయిపోయిన ప్రజలు దీన్ని ఒక కరోనా సమస్యలా చూసి ఇప్పుడు సిలిండర్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా డబల్ త్రిబుల్ కూడా బుక్ చేసేస్తున్నాడు. దాంతో ఇండియా మొత్తంలో 50 లక్షల బుక్ అయ్యే సిలిండర్స్ దాదాపుగా 75 లక్షల రేంజ్లో బుక్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు జనాలు ఎంత ప్యానిక్ అయ్యారో. దీని మీద ఆర్థిక మంత్రి పూరి గారు కూడా స్పందించి చెబుతున్నా కూడా జనాలు ప్యానిక్ అయితే తగ్గట్లా. ఎందుకు తగ్గట్లేదు అంటే ఇంక దానికి ఆన్సర్ లేదు. ఎందుకంటే కరోనా టైంలోనే ఎవరిని పట్టించుకోలేని ఈ ప్రభుత్వాలని మేము నమ్మాలా? ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వాలు చేతులు తెస్తాయి అనే దానికి ఉదాహరణగా ఉండిపోయింది. బట్ ఇక్కడ యుద్ధంలో మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నేను దీన్ని కొంచెం లోతుగా ఏ వీడియోస్తో చెప్పాలని అనుకున్నా, బట్ అది కొంచెం టైం ప్రాసెస్ అవుతుంది అనేసి నాకున్న పరిధిలో ఫొటోస్తో చెప్తా. ఏంటంటే హార్మోజ్ జలసంధి అంటే మీకు అందరికీ తెలియకపోవచ్చు. మీరు లాస్ట్ ఇయర్ దాదాపు 2024-25 మధ్యలో ఒక షిప్పు హార్మోజ్ జలసంధిలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. గుర్తుందో లేదు. అది ఇరుక్కుపోవడం వల్ల అటు నుంచి రావాల్సిన షిప్స్ కానీ ఇటు నుంచి వెళ్ళవలసిన షిప్స్ కానీ ఆగిపోయాయి. అంటే చాలా చిన్న జలసంధి అది ఆ మధ్యలో. దానివల్ల చాలా వరకు మీకు తెలుసో తెలియదో క్రూడ్ ఆయిల్ కానీ లేకపోతే ఈ వాణిజ్య సదుపాయాలకు సంబంధించిన ఫుడ్ మెటీరియల్స్ కానీ ఆగిపోవడం వల్ల షేర్ మార్కెట్ పడిపోయింది. అమాంతం రేట్లు పెరిగిపోయినాయి. వంట నూనె రేటు 250 రూపాయలకు కూడా వెళ్ళింది. గుర్తుందా? ఇప్పుడు అదే పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం ఎవరు అంటే మరి ఈ యుద్ధమే కారణం అని చెప్పాలి. ఈ యుద్ధంలో ఇప్పుడు మనకున్న ఇబ్బందుల్ని మనం మాట్లాడుకుంటున్నాం, కానీ అసలు ఇరాన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా మీకు? ఆల్మోస్ట్ వాళ్ళ జనం ఎటువంటి పరిస్థితుల్లో ఎలా ప్యానిక్ అయిపోతున్నారో తెలుసా? పాపం వాళ్ళ దారి తిన్ను లేక యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ మనుగడ ఏంటి, వాళ్ళకి ఏ దేశాలు సహాయం చేయకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? మరో ఇరాక్, మరో వెనిజులా ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా పేద దేశాలకి మిగిలిపోయే పరిస్థితికి వెళ్ళిపోతుంది. కానీ ఇరాన్ దగ్గర అంత టెక్నాలజీ లేకపోవచ్చు, బట్ ఎదిరించే సత్తా ఉంది. ఆ సత్తాతోనే దాదాపు నాకు తెలిసి ఇది 18వ రోజు 19వ రోజు అంటే మహాభారత యుద్ధంతో సమానమైన రోజు ఈరోజు. అంత పెద్ద యుద్ధం చేస్తుంది ఇరాన్. ఒక సామాన్యమైన ఇరాన్ ఇజ్రాయెల్ లాంటి టెక్నాలజీ దేశంతో, అమెరికా లాంటి అగ్ర దేశంతో యుద్ధం చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ యొక్క సత్తా ఏంటనేది. రోజు ప్రపంచ దేశాల యొక్క వాణిజ్య ఈ సమ్మిట్ ఏదైతే ఉందో, ఐక్యరాజ్య సమ్మిట్ అని ఉంటుంది, ఆ సమ్మిట్లో అన్నీ కూడా ఇరాన్కి వ్యతిరేకంగా ఓటేసినాయి. ఒక్క రష్యా చైనా తప్ప. అంటే రష్యా చైనా ఆల్మోస్ట్ అమెరికాకి వ్యతిరేకం, వాళ్ళ యొక్క పద్ధతులకు వ్యతిరేకం. ప్రపంచ దేశాల్లో అందరూ కూడా వ్యాపారం చేసుకోవచ్చు, అందరూ బతకడానికే ఈ సమ్మిట్ అనేది ఉన్నది. అంతేగాని నీ ఒక్కడి కోసం కాదు, నువ్వు బతకమంటే మేము బతకడానికి రాలా ఈ ప్రపంచంలోకి అంటూ వాళ్ళు వ్యతిరేకించారు. బట్ దీంట్లో నా దేశం గురించి నేను మాట్లాడలేను, కానీ చాలా దేశాలు మాత్రం ఇరాన్కి వ్యతిరేకంగా సొంత అన్నాదమ్ముల దేశాలైన బహ్రెయిన్, దుబాయ్, యుఏఈ అండ్ సౌదీ అరేబియా ఇటువంటి దేశాలు, కువైట్, ఖత్తర్ కూడా చివరికి ఇరాన్కి వ్యతిరేకంగానే సపోర్ట్ చేస్తుంది. బట్ ఇరాన్ ఎక్కడా కూడా తగ్గల. నేను తగ్గనరా, మీరు అన్నదమ్ములుగా ఉన్న దాయాదులు, మీరు ఈ దాయాదులు ఒక అమెరికాతో కలిపి పోరాటం చేస్తున్నారంటే మీ యొక్క ఆలోచన రీతిని మీకే అర్థం చేసుకునేలా వదిలేస్తున్నాను. బట్ మీ మీద కూడా నేను దాడి చేస్తాను అంటూ ఆ రోజు అయతుల్లా అలీ ఖమేనీ కూడా దీని మీద ప్రత్యక్షంగానే పోరాడాడు. అలా ముందుకు సాగాడు, యుద్ధంలోకి వెళ్ళాడు, అతను చనిపోయాడు.
అయితే అతని తర్వాత ఎవరు సుప్రీం అవుతారు అని అనుకున్న సమయంలో అతని పెద్ద కుమారుడు ముస్తఫా కమోని గురించి వినిపించింది. బట్ అతను కూడా లేపేశామని అమెరికా ప్రకటించింది. బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇప్పుడు వరకు అతను బతుకున్నాడా చనిపోయాడా అన్న విషయం అయితే మొత్తం ప్రపంచానికి తెలియనివ్వకుండా ఉంచేశారు. బట్ ఆ ఇరాన్ యొక్క ఆ ఇజాన్ని కాపాడడానికి మాత్రం ఆ ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుంది అని చెప్పడానికి వాళ్ళ చిన్న కుమారుడు ముజదాబాక్ అలీ కొమోని ఇతనైతే ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చి డైరెక్టర్ అయిన సుప్రీం అయి అతన్ని ఎన్నుకున్న తర్వాత అతను సుప్రీం లీడర్ అయిన తర్వాత అతను డైరెక్టర్ ట్రంప్కి వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్, నువ్వు ఎక్కడున్నా లేపేస్తాం, మేము తగ్గం, నువ్వు ఎంత యుద్ధం అయినా చెయ్యి, నీ యుద్ధానికి మేము ఆ రేంజ్లోనే యుద్ధం ఇస్తాం అంటూ అలా యుద్ధం ఇస్తున్నాడు. ఆ యుద్ధంలో వాడే అతని టెక్నాలజీ ఇప్పుడు ఇరాన్కి అండ్ అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న పోరులో అమెరికాకు ఉన్న టెక్నాలజీ ఇరాన్కి లేకపోయి ఉండొచ్చు. బట్ ఇరాన్ యొక్క తెలివితేటలు చాలా బాగున్నాయి. వాళ్ళు ఇటువంటి యుద్ధాలు వస్తే మేము ఎలా సర్వైవ్ అవ్వాలనేసి ముందుగానే ప్లాన్ చేసుకుని మొత్తం వాళ్ళు పైకి చూపించే భూమి వేరు, అండర్ గ్రౌండ్లో వాళ్ళు ఒక సిటీ క్రియేట్ చేసుకున్నారు. దానికి ఒక టన్నల్స్తో ఒక రోడ్డే క్రియేట్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళు వెహికల్స్తో ఫ్రీగా తిరగడానికి. ఇది వినడానికి షాక్గా అనిపించినా కూడా వాళ్ళ కింద ఒక మిలిటరీ సైన్యం కింద వర్క్ చేస్తుంది. ఇది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళడానికి వాళ్ళకి డైరెక్ట్ సొరంగ మార్గాలు ఉన్నాయి. అది ఇరాన్ యొక్క గొప్పతనం. ఆ టెక్నాలజీ అమెరికాకి తెలియలేకపోయింది. దాంతో అమెరికా ఎక్కడ టార్గెట్ చేసినా ఇరాన్ అక్కడి నుంచి తప్పించుకుని ఇమీడియట్లీగా అది కౌంటర్ ఇస్తూనే ఉంది. వాళ్ళకి ఇంకొక టెక్నాలజీ ఏంటంటే, అమెరికా యొక్క బలం ఏంటంటే వాళ్ళు చిన్న మిషన్స్తో పోరాడరు. అలా వస్తే పెద్ద మిషన్స్ వస్తారు. వచ్చినంతసేపు ఏమని అయిపోయిన తర్వాత మనం పెద్ద మిషన్స్ చేద్దాం. అప్పటి వరకు ఆ పెద్ద మిషన్స్కి మనం ఏం చేద్దామంటే చిన్న మిషన్ ఒకటి అటాక్ చేద్దాం. అంటే ఏంటంటే ఒక చిన్న డ్రోన్, ఒక ₹1000 డ్రోన్ అటాక్ చేస్తే వాడు 30 కోట్ల రూపాయల మిషన్ వేస్తాడు. దానివల్ల ఆడికే ఆర్థిక నష్టం. ఇవన్నీ కూడా సముద్రంలో పడిపోతాయి, లేకపోతే ఇరాన్ భూభాగంలో పడతాయి. ఓకే, ఇది వార్ అనేది ఇరు దేశాల మధ్య వార్ని ఇది హ్యూమన్ వార్ చేయరు. ఎందుకంటే ప్రజలని చంపేసి వార్ అవ్వదు కాబట్టి. ఇది ఐక్యరాజ్య సమితిలోనే కానీ లేకపోతే ఈ సమ్మిట్లో కానీ మనం ముందుగా రాసుకున్నట్టుగా ఎక్కడా కూడా వార్లో ప్రజలను చంపకూడదు అని ఒక రూల్ ఉంది. అందుకనే ఇప్పుడు వరకు అణుబాంబులు కానీ లేకపోతే హైడ్రోజన్ బాంబులు కానీ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ తీయకపోవడానికి కారణం అదే. నార్మల్ వారే చేసుకోవాలి, నార్మల్ వార్తోనే ముందుకెళ్ళాలి. అలాంటి ఒక ఒప్పందంతో జరుగుతున్న ఈ వార్లో ఇరాన్ చాలా తెలివిగా వెళ్తుంది. అలా ఇప్పుడు వాళ్ళకున్న ఇంకొక టెక్నాలజీ ఏంటంటే వాళ్ళ షిప్స్ని కూడా సముద్రంలో దాచుకునే టెనల్స్ ఉన్నాయంట. ఇది ఏమైనా కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి, క్రూడ్ ఆయిల్ ధరలు గట్టిగా పెరుగుతాయి అండ్ గ్యాస్ షార్టేజ్ అయితే చాలా గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే 20 డేస్లో అవసరమైతే ఇరాన్ ఒకవేళ లొంగిపోయే పరిస్థితికి వస్తే వాళ్ళ క్రూడ్ ఆయిల్ని లేకపోతే వాళ్ళ యొక్క గ్యాస్కి సంబంధించిన ఈ వాణిజ్య సదుపాయాన్ని బ్లాస్ట్ చేసేసుకుంటుంది. అది అమెరికాకి దక్కనివ్వకుండా చేసుకుంటుంది. మీకు ఈ విషయం ఇప్పుడు దాకా చూస్తున్నారు, గమనిస్తున్నారు అంటే ఖచ్చితంగా నా వీడియోస్ మీరు లైక్ చేస్తున్నారు, నన్ను ఫాలో అవుతున్నారు, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నా. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నా వీడియోస్ ఫర్దర్గా మీరు చూడడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ శ్రేయోభిలాషులకి నా వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని లేకపోతే ముఖ్యమైన సమాచారాన్ని మీకు రాబోయే రోజుల్లో మంచి కంటెంట్ని మీ ముందుకు ఇస్తాను. ఈరోజు నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానని చెప్తూ సైన్ అవుట్ మీరావు.